ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. నెహెమ్యా 13వ అధ్యాయం 2వ వచనం. మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చనని వ్రాయబడి ఉన్నట్లు కనబడెను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు శాపాన్ని ఆశీర్వాదంగా మార్చేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు. ఈ లోకంలో మనుషులు అనేక మంది శపిస్తూ ఉంటారు. మనము నాశనం అయిపోవాలని ఈ లోకంలో వాళ్ళ నోటికి వచ్చినట్లుగా మనల్ని శపించి కత్తిపోటు వంటి మాటలతో మన హృదయాన్ని గాయపరుస్తూ ఉంటారు. పాపం వచ్చినప్పుడు ఆ శాపాలన్నీ దేవుడు ఆశీర్వాదముగా మార్చేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు. ఈ లోకంలో ఎవరు ఏది విత్తితే ఆ పంటనే కోస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము శాపాలు విత్తితే శాపాలనే పంటనే కోస్తాము. కాబట్టి ఈ లోకంలో మనము ఎన్ని శ్రమలు కలిగినా, ఎన్ని బాధలు కలిగినా, శత్రువులు వచ్చి మనల్ని శపించినా కూడా మనము ఆశీర్వాదపు పలుకులు పలికేటువంటి బిడ్డలుగా ఉండాలండి. ఒక నీటి బావి ఉంది, మంచి నీళ్లు తాగేటువంటి మంచి బావిలో నుంచి చేదు నీళ్ళు వస్తాయా? రావు. మన పరిశుద్ధమైన మన నోటిలో నుండి దేవుడు మాటలు రావాలి, కానీ చేదు లాంటి బూతులు కావచ్చు, శాపాలు కావచ్చు మన నోట్లో రాకూడదండి. మన దేవుని బిడ్డలం, ఆయన పాలించే ప్రజలం, ఆయన మేపే గొర్రెలం. మనం సేవించే దేవుడు ఎంత దీర్ఘశాంతంగా ఉన్నాడు. మనము సేవించే దేవుడు సిలువలో అన్ని కొరడా దెబ్బలు కొట్టినా, మొహం మీద ఉమ్ము వేసినా, నాకు మాటలు అన్నా కూడా ఆయన తిరిగి ఒక మాట కూడా అనలేదండి, ఏ పాపం చేయకుండా. మనల్ని కూడా ఈ లోకంలో మనుషులు అనేక మంది మనల్ని శపిస్తూ ఉంటారు. మనల్ని ఎంతగానో ఇబ్బందికరమైనటువంటిగా మాటలు మన హృదయాన్ని గాయం రేగుతూ ఉంటాయి. మనం మర్చిపోవాలన్నా కొన్ని మాటలు మనకు గుర్తొచ్చి మనం చాలా బాధకి, మనం చాలా ఇబ్బందులకి లోనయ్యేటువంటి ఆలోచన మనలోకి వస్తుంది. అవి ఎన్ని వచ్చినా ఏమొచ్చినా కూడా మనము దేవుని ఆత్మానుసారంగా జీవించాలండి. దేవుడు దాన్ని ఆశీర్వాదంగా మార్చేటువంటి దేవుడు చేదైన నీటిని దేవుడు తీపిగా, అంటే అమృతంగా మార్చేటువంటి దేవుడు అండి యేసుక్రీస్తు వారు. మన చేదైన జీవితం, మన శాపంలో ఉన్నటువంటి జీవితం, మన పాపంలో ఉన్నటువంటి జీవితము దేవుడు ఆశీర్వాదంగా మార్చాలని యేసయ్య చూస్తున్నాడు. సాతాన్ చేతుల్లోని జీవితాన్ని దేవుడు తీసుకొని ఆయన మనం సృష్టించిందే కాకుండా ఆయన రక్తంతో మనల్ని కొన్నాడు. అంటే మనము ఒక వస్తువు ఉంది, ఆ వస్తువు వాళ్ళు తయారు చేస్తే మనం డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర కొనుక్కోవాలి. అయితే ఈ సృష్టి దేవుడు తయారు చేసినా కూడా సాతాను ఎప్పుడైతే ఆదాము గారి ద్వారా నుంచి సాతాను హ్యాండ్ ఓవర్ చేసుకున్నదో, దేవుడు ఆయన చేతులతో చేసుకున్న బిడ్డలకు కూడా వెల, అంటే తన ప్రాణం, తన రక్తాన్ని చిందించి కొన్నారండి యేసుక్రీస్తు వారు. కాబట్టి దేవుడు బిడ్డలను పిలువబడుతున్న మనం దేవుడికి లోబడి ఉండాలి, దేవుని వాక్యానుసారంగా జీవించాలి. ఆ శాపాలు, పాపాలు మనం ఎప్పుడు మన నోట్లో నుంచి రాకూడదండి. మనము మనుషులం కాబట్టి ఈ లోకంలో సాతాను ఏదో ఒక రూపాన మన కోపం తెప్పిస్తూ ఉంటాడు. కొంతమంది మనుషులు మన మీదకు వ్యతిరేకంగా వస్తూ ఉంటారు. వాళ్ళ మీద మనం మాట్లాడకుండా మనల్ని మనం నలగొట్టుకునే బిడ్డలుగా ఉండాలి, మనల్ని మనం తగ్గించుకునే బిడ్డలుగా ఉండాలి, మనల్ని మనము యేసుక్రీస్తు వారికి మన జీవితాన్ని అప్పచెప్పుకునే బిడ్డలుగా ఉండాలి. ఎప్పుడైతే అలా చేస్తామో దేవుడు మనల్ని ఒక మంచి స్థాయిలో ఉంచుతారండి. మనుషులు ఆశీర్వదిస్తే, అది మనుషులు మనకి ఏదన్నా ఇస్తే, మనుషులు మనకి అది ఇది ఇస్తే మన తాత్కాలికంగా కొద్ది రోజులు ఉంటుంది, లేకుంటే అసలు ఉండదు. అయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే, దేవుడు మనల్ని ఒక పొజిషన్లోకి తీసుకొని వెళ్తుంటే ఈ లోకమంతా వ్యతిరేకమై మన దగ్గరికి వచ్చి మనల్ని గొప్ప స్థానం నుంచి వెనక్కి లాగాలన్నా లాగలేరు. సాతాను వచ్చి మనల్ని వెనక్కి లాగాలన్నా లాగలేదు. దేవుడు మనల్ని పైకి అంచెలంచెలుగా ఆస్వాదించుకొని వెళ్తుంటే ఈ లోకంలో ఈ సాతాను కావచ్చు, మనుషులు కావచ్చు, ఎవరు కూడా మనల్ని కిందకి తీసుకొని రాలేరండి. ఏమంటే దేవుడు మనల్ని ఒక మంచి పొజిషన్లో పెడతాడు. దేవుడు ఆశీర్వాదం అంత గొప్పగా ఉంటుంది. అబ్రహాం గారిని దేవుడు ఆశీర్వదించారు, యోబు గారిని కూడా దేవుడు ఆశీర్వదించారు. అంటే దేవుడు చేత ఆశీర్వదింపబడిన బిడ్డలు మంచిగా ఉంటారు. లేకుంటే దేవుడు బిడ్డలుగా ఆశీర్వదింపబడకుండా
మనకి డబ్బు ఉంటే ఆ డబ్బు మోసంలోనే వచ్చి ఉంటుంది. మనము ఇతరుల ఆస్తులు లాక్కోవడము, లేదా ఇతరులను బాధ పెట్టడము, ఇతరులను గాయపరచడము, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆస్తుల్ని మనం కూడబెట్టుకొని మన మీద గొప్పగా డబ్బు లక్ష అధికారులు అవ్వాలని ఏదైతే ఆలోచన మనలో ఉంటుందో అది చాలా తప్పండి. మన దేవుడు మనకు అది నేర్పించలా. నిన్ను శపించినా కూడా నువ్వు వాళ్ళని ప్రేమించు, నిన్ను శపించినా కూడా నువ్వు వాళ్ళని ఆశీర్వదించని చెప్పిన దేవుడు అండి యేసుక్రీస్తు వారు. కాబట్టి మనం ఈ లోకంలో చాలా జాగ్రత్తగా బ్రతకాలి. మనం ఈ లోకంలో చాలా పరిశుద్ధంగా మాట్లాడాలి. దేవుని బిడ్డలను పిలువబడుతున్న మనల్ని అనేక 1000 కళ్ళు చూస్తూ ఉంటాయి. అనేక మందిని మనల్ని పరిశోధించాలని కొన్ని బుల్లెట్ లాంటి మాటలు అంటారు, కత్తిపోటు వంటి మాటలు అంటారు. ఆ మాటలు కూడా మనము విన్నట్లుగా అవన్నీ దేవుడి దగ్గర పెడితే దేవుడు మనకు ఖచ్చితంగా ఒక మంచి పొజిషన్ ఇస్తాడండి. యేసుక్రీస్తు వారు మనల్ని ఆశీర్వాదంలోకి నడిపిస్తారు. మనము నిజంగా సేవ చేస్తున్నా కూడా ఈ లోకంలో కొంతమంది మనుషులు మనకు శత్రువులుగా అవుతారు. పైకి బాగా మాట్లాడతారు, పైకి ఏమయ్యాని అంటారు. అయితే వాళ్ళ కడుపులో కుట్ర ఉంటుంది. వాళ్ళ కడుపులో మనల్ని నాశనం చేయాలని ఇబ్బందిగా వాళ్ళు ఉంటారు. అంత కోపం పెట్టుకొని ఉంటారండి ఈ లోకంలో మనుషులు. కాబట్టి మనుషుల్ని ఆశ్రయించకుండా ఎప్పుడైతే దేవుడిని ఆశ్రయిస్తామో దేవుడు మనల్ని ఆయన బిడ్డలుగా మనల్ని పిలుచుకున్న దేవుడు అండి యేసుక్రీస్తు వారు. ఆయన సొత్తుగా పిలుచుకున్నారు, ఆయన పనిముట్టుగా వాడుకుంటున్నారు, ఆయన సేవకులుగా మనల్ని ప్రతిష్ఠించుకున్నారు. అనేక మందిని దేవుడు పిలుస్తున్నాడు. అయితే దేవుడు పనికి అనేక మంది రాలేకపోతున్నారు, లేకుంటే వచ్చినా కూడా మధ్యలో వెళ్ళిపోతున్నారు. వచ్చిన ఈ లోకంలో అట్రాక్షన్కి అట్రాక్ట్ అయ్యి ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తున్నారు. లేదా ఒకవేళ సేవకులుగా ఉన్నా కూడా నామకార్థపు సేవకులుగా పైకి ఉన్నారు. మనం అలా ఉండకూడదండి. మనం దేవుడు కోసం బ్రతకాలి. మనల్ని శపించిన మనల్ని ఈ లోకంలో మనుషులు ఏమన్నా కాలం అన్నా కూడా మనం ఎప్పుడైతే తగ్గించుకొని వెళ్ళిపోతామో దేవుడు గమ్మునుండే దేవుడు కాదు. ఆయన రోషం కలిగిన దేవుడు, మన పక్షాన్ని యుద్ధం చేసే దేవుడు. మన ప్రతి ఒక్క బాధలు, కష్టాలు, ఇబ్బందులు, మన భారమంతా దేవుడి పైన మనం ఎప్పుడైతే పెడతామో మన భారము దేవుడు మోసేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు. ఈ లోకంలో సులువైన కాడి మన మీద పెడతాడు. మనం ఎంతవరకు బరువు మోయగలుగుతామో అంతవరకు కాడినే పెడతాడు. కానీ ఈ లోకంలో మనం మొయ్యలేనటువంటి బరువు పెట్టే దేవుడు కాదు. ఈ లోకంలో మనుషులు, సాతాను మనల్ని అమాంతంగా పాతాళంలోకి తీసుకొని వెళ్ళాలని మనం మొయ్యలేని బరువు అంటే శోధన, బాధ, వేదన పెట్టి మనల్ని కృంగదీయాలని చూస్తుంటుంది ఈ లోకం. అయితే మన దేవుడు అలా కాదు. కాబట్టి మనం శాపాలు పలకకుండా ఈ లోకంలో మనం ఏది విత్తితే అది కోస్తాం. కాబట్టి గుండెల్లో భయము, భక్తి పెట్టుకొని మనల్ని ఏమన్నా మనల్ని మనం తగ్గించుకొని దేవుడు ఆశీర్వాదం మనకు కావాలంటే మనం ఆశీర్వాద పలుకులు పలకాలి. కాబట్టి దేవుని వాక్యానుసారంగా మనం బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధ ఆత్మదేవ, మా ప్రియ పరలోకమందున తండ్రి, అయ్యా ఈ లోకంలో మమ్మల్ని ఎవరైనా శాపాలుగా మాట్లాడుతున్నా, మమ్మల్ని శపిస్తున్నా, మా గురించి చెడ్డగా అనుకుంటున్నా, మమ్మల్ని నాశనం చేయాలని అనుకుంటున్నా, అయ్యా అవన్నీ వాళ్ళకే ఇబ్బంది అవుద్ది కానీ మాకు ఇబ్బంది కాకుండా కాపాడుతున్న నాయన, ఎవరు తవ్విన గుంటలో ఓళ్ళే పడేటట్టు చేస్తున్న మా దేవా, మీకు స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. అయ్యా క్రైస్తవులైన మేము, సేవకులైన మేము ఏం చేయాలంటే ఈ లోకము మమ్మల్ని శపించిన, దూషించిన, ద్వేషించిన అయ్యా మేము తగ్గించుకొని వెళ్ళిపోవాలి. కానీ మేము ఇతరుని శపిస్తే అది మంచిది కాదు. కాబట్టి అయ్యా అలాంటి సేవకులు ఉన్నారయ్యా. అయ్యా అలా సేవకులు హృదయాన్ని మార్చని ప్రభువా, నామకార్థపు సేవకుల్ని మార్చమని అడుగుచున్నామయ్యా. అయ్యా మమ్మల్ని మేము తగ్గించుకొని మీ సేవలో ముందుకు కొనసాగేదని సహాయం దయచేయండి అయ్యా. ఈ లోకమంతా వ్యతిరేకమై మా మీద శపించినా కూడా, ఒకవేళ ఈ లోకమంతా వ్యతిరేకమై మా ప్రాణాలు తీయాలని చూసినా, ఒకవేళ మేము చనిపోయినా ఎస్ మీలోకి, పరలోక రాజ్యంలోకి, పరదేశికి మేము వస్తాం. కాబట్టి సహాయం దయచేయండి. శపించిన వారు ఇబ్బంది పడతారు ప్రభువా. ఎస్ మేమైతే బాగానే ఉంటాం కాబట్టి సహాయం దయచేయమని, అలాగ చేయకుండా ప్రతి ఒక్కరు ఆశీర్వాదపు మాటలు మాట్లాడేటువంటి బిడలుగా మార్చమని అడుగుచున్నామయ్యా. ప్రతి ఒక్క యవనస్తురాలను కాపాడండి ప్రభువా. యవన వయసులో కాడి మోటి నరునికి మేలు నాయన, అది మోపిన వాడు యెహోవాయే. కాబట్టి ప్రభువా మీరు మాకు ఒక కాడినిచ్చారు, ఆ కాడిని మేము బాధ్యతగా మోసేదానికి సహాయం దయచేయమని అయ్యా నీ సేవకుడుగా ప్రార్థన చేస్తున్నామయ్యా. చనిపోయిన వారి గురించి అయితే కాదనైనా
వాళ్ళ బంధువర్గ రక్త సంబంధికులు శ్రేయభిలాషుని కొలిక్సిని కాపాడండి అయ్యా. చనిపోయిన వారైతే తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయారు ప్రభువా. అయ్యా, ఎప్పుడైతే వాళ్ళు మీలో చనిపోతారో మళ్ళా పునరుద్ధానం అవుతారు కాబట్టి మేము ఒకరినొకరిని చూసుకునే అవకాశం ఇస్తున్నారయ్యా. లేకుంటే మీ బిడ్డలుగా చనిపోకుండా మిమ్మల్ని తెలుసుకోకుండా చనిపోతే ఖచ్చితంగా నరకంలోకి వెళ్తారు కాబట్టి ప్రతి ఒక్క నాలుక మిమ్మల్ని స్తుతించి ప్రతి ఒక్క మోకాలు మీ నామములో వంగేదని సహాయం దయచేసి గాయం రేపేది మీరే గాయం కట్టమని అడుగుచున్నాం అయ్యా. మా ప్రార్థన అయితే ఆలకించండి. ఈరోజు పెళ్లి రోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి అయ్యా. భర్త భార్యని ప్రేమించాలి, భార్య భర్తకు లోబడి ఉండాలి, ఇద్దరు కలిసి ఉండాలా. వాళ్ళ బిడ్డలను ఆస్వాదించండి, బిడ్డలు లేకుంటే బిడ్డలు దయచేయండి అయ్యా. సియోనులో నుండి ఆస్వాదించి క్రీస్తు అన్న బండపైన యెషయా వాళ్ళ కుటుంబం కట్టుకునేదని సహాయం దయచేయండి అయ్యా. ఈరోజు పుట్టినరోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి ప్రభువా. ఈ లోకంలో బుద్ధినందు జ్ఞానమందు మనుషుల దయందును వర్ధిన మీ దయందును వర్ధిల్లాలి, మీ కాడి మోయాలి, మీ సేవ చేయాలి. ఏ వయసు వారైనా మీరు ఇచ్చిన దయా కిరీటాన్ని బట్టి స్తోత్రం. మీకు ఉపయోగపడే పాత్రలుగా వాళ్ళ జీవితాన్ని మలుచుకోమని అయ్యా మీ సేవకుడుగా ప్రార్థన చేస్తున్నామయ్యా. ఎవరైతే అనారోగ్యంగా హాస్పిటల్ ఐసీలు ఇంటెన్సివ్లో మరణ పడకల పైన స్వస్థపరిచి బాగు చేయమని అడుగుతున్నాం. ప్రయాణం అయ్యా, బస్సు మార్గం, ఆకాశ మార్గం, నీటి మార్గం, ట్రైన్, ఫ్లైట్, ఆటో, బైక్, కారు దేంట్లో వెళ్తున్న వాళ్ళ గమ్యస్థానానికి క్షేమంగా చేర్చమని అడుగుతున్నామయ్యా. అనేక మంది యాక్సిడెంట్ ద్వారా చనిపోతున్నారు ప్రభువా. కాపాడమని మీ కాపాడుతో కంచెను ఉంచమని వాళ్ళ గమ్యస్థానానికి క్షేమంగా చేరుకునేదానికి సహాయం దయచేయమని అడుగుతున్నామయ్యా. దేశం మీదకి దేశానికి యుద్ధాలు తీసివేయండి అయ్యా. అయ్యా, మూడో ప్రపంచ యుద్ధం రాకుండా అధికారుల హృదయాలు ప్రేరేపించి మార్చమని అడుగుచున్నాం. శాంతి దయచేయమని అడుగుచున్నామయ్యా. ఇశ్రాయేల్ని జెరూసలేంని కాపాడమని అడుగుచున్నాం. భారతదేశాన్ని కాపాడమని అడుగుచున్నామయ్యా. గ్యాస్, డీజిల్, పెట్రోల్ అయ్యా కరువు లేకుండా మీ సమృద్ధిగా దయచేయమని మీ చిత్తానుసారంగా నెరవేర్చమని అడుగుచున్నాను ప్రభువా. ఎగ్జామ్ రాస్తున్న రాయిపోతున్న బిడ్డలను కాపాడండి ప్రభువా. ఏ ప్రశ్నకి ఏ జవాబు రాయాలో యెషయా వాళ్ళు తెలుసుకొని రాసుకునేదానికి సహాయం దయచేయండి అయ్యా. అనేక మంది బిడ్డలకి రిజల్ట్స్ వస్తాయి, మంచి మార్కులు రావాలా, వాళ్ళ తల్లిదండ్రులకు మంచి పేరు, ముఖ్యంగా మీకు మంచి పేరు తెచ్చి మీకు లోబడి పాస్ చేయించినందుకు మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించే మనసులు ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని అడుగుచున్నా. మంచి మార్కులతో ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభు. గర్వం తీసివేయమని అడుగుచున్నామయ్యా. యేసయ్యా, ఈ లోకంలో పశువుల్ని కాపాడండి, పక్షుల్ని కాపాడండి, జంతువులను కాపాడండి, జీవరాశిని కాపాడండి, మనుషుల్ని కాపాడండి, యూనివర్స్ని సృష్టిని కాపాడండి. మీకు వ్యతిరేకంగా మనుషులు ఏదన్నా చేస్తుంటే వాళ్ళ హృదయాలు మార్చండి అయ్యా. ఈ లోకపు తెలివి మీకు వెర్రితనంగా కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్క నాలుగు మేము స్తుతించి ప్రతి ఒక్క మోకాలు మీ నామంలో వంగేదానికి సహాయం దయచేయమని అడుగుచున్నాము ప్రభువా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దేవునితో నింపమని ప్రజలైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి విరం తడుచున్నాను మా పరలోకమందున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.